మేమైతే యూనివర్సిటీ లేదు సార్, ఇంట్లోకి పోతాం, స్నానాలు చేసుకొని ఇంట్లో మా టీ వద్దాం, మళ్ళీ ఇక్కడికి వచ్చింది. మళ్ళీ యూనివర్సిటీ మాకు సంబంధం లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు యొక్క పాలన, రాష్ట్రంలో ఒక నియంత్రక యొక్క పాలన, హిట్లర్ యొక్క పాలన, ఒక రాక్షసు యొక్క పాలన ఈరోజు స్పష్టంగా రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈరోజు ఈ యొక్క ప్రత్యేక హోదాపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి అనేక దీక్షలు ఉన్నాయి, అనేక విధంగా నిరసన కార్యక్రమాలు చేసినారు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి యువత, కార్మిక, అన్ని వర్గాల వాళ్ళు ఈరోజు ప్రత్యేక హోదా మనకు అవసరం, ప్రత్యేక హోదా వస్తే ఈ యొక్క పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగ అవకాశాలు వస్తాయి, విద్యార్థుల భవిష్యత్తు ఉన్నత స్థాయికి పోతుందనే ఆశలతో ఈరోజు ప్రత్యేక హోదాపై ఏ రాజకీయ పార్టీ నోరెప్పకపోయినా, ఈ యొక్క టీడీపీ మంత్రులు నోరెప్పకపోయినా, ఈ యొక్క ప్రతిపక్ష హోదాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ఉద్యమాలు చేపడతా ఉంటే, ఈ యొక్క ప్రతిపక్షకు సంబంధించినటువంటి శాసనసభలు ఉద్యమాలు చేపడతా ఉంటే ఈరోజు అక్రమ అరెస్టులా? ఇది ఎక్కడ వరకు కరెక్ట్ అండి? అన్నం పెట్టకుండా, అడక తినకుండా, ఈరోజు చేసే ఉద్యమం చేయకుండా ఈ విధంగా యొక్క రాక్షసునిలాగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు ప్రత్యేక హోదా ఉద్యమాన్ని అడ్డుకోవడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు ఏదో కొవ్వొత్తు ర్యాలీ చేస్తున్నారు, ఏదో అల్లాటప్ప అనుకుంటున్నారు. కాదు, 2019లో జరగబోయే ఎలక్షన్లలో చంద్రబాబుకు తెలుగుదేశం పార్టీ చితికి పెట్టబోయే నిప్పు లాంటిదని చెప్పేసి ఈ తెలుగుదేశం పార్టీకి అర్థమైపోయింది. కాబట్టి ఉదయాన్నే చీకట్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్ల వద్దకు భారీగా పోలీసులు మోహరించి ఉద్యమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఎటువంటి ఈ ప్రయత్నాలు చేసినా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది అదరదు, బెదరదు. ఈ ప్రత్యేక హోదా ఉద్యమం అనేటువంటిది కొనసాగి తీరుతుంది. మాకు దమ్ముంది, మీ మంది మార్బలానికి మేము భయపడం. మాకు దమ్ముంది, మీరిచ్చే ప్యాకేజీలకు మేము లొంగం. మీకు దమ్ముందా? ఓటుకు నోటు కేసులు అడ్డంగా దొరికిపోయి మీరు కేంద్రంతో మీరు లాలుచి పన్నారు. ఆ విషయం మీరు ఎక్కడ అరెస్ట్ అవుతారని చెప్పేసి మీరు మీ ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు. మీకు దమ్ముంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మీ మంత్రుల్ని వెంటనే వెనక్కి రీకాల్ చేపించేసి మీరు ప్రత్యేక హోదా కోసం పోరాడండి. ప్రజల కాంక్షతో పాటు మీరు అడిగేయండి, అంతేగాని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని గృహ నిర్బంధం చేయడానికి ఏ విధంగా? మొదటి నుంచి ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాటులో నడుస్తుంది. ఇవాళ కూడా కొవ్వొత్తుల ర్యాలీ అంటూ ఒక ఉద్యమానికి తెరలేపడానికి, ఈ ఉద్యమం ఆరంభం మాత్రమే అని చెప్పడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునివ్వడంతో మా నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని గృహ నిర్బంధం చేయడం చాలా దారుణం. ఎవరైతే ఉద్యమంలో పాల్గొంటున్నారో వాళ్ళని పోలీసులను పావులుగా వాడుకొని ఇలా చంద్రబాబు నాయుడు గారు హౌస్ అరెస్టులు చేయడం చాలా దారుణమైన విషయం. ఇది ఇంతటితో ఆగిపోదు, ఈ ఉద్యమం ఆరంభం మాత్రమే. ఇంకా ముందు చాలా ఉద్యమాన్ని తీవ్రతరం చేయడానికి విద్యార్థులు, యువకులు ముందుకొచ్చి పోరాడతారు. ప్రత్యేక హోదా యువత యొక్క భవిష్యత్తు, విద్యార్థుల యొక్క ఆకాంక్ష. మేము జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడుస్తూ ప్రత్యేక హోదా సాధించేంత వరకు పోరాడతామని మేము తెలియజేస్తున్నాం. చంద్రబాబు సర్కార్ తీరును మనం ఏ విధంగా? నిజంగా ఈరోజు చూస్తూ ఉంటే, వాతావరణం చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు ఇది అప్రజాస్వామికంలో పోతున్నాడు. ఒక తుక్లక్ పాలన కన్నా మరీ ఘోరంగా పోతున్నది. ఏంది చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక హోదా ఉద్యమం ఎంత భయం ఉన్నదో ఈ చిన్న ఉదాహరణ కాదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని, మా ఎంపీ మిథున్ రెడ్డి గారిని వాళ్ళ గృహ నిర్బంధం చేయడానికి రాత్రి 2:30 గంటలకే వచ్చినారంటే వీళ్ళకి ప్రత్యేక హోదా ఉద్యమం చంద్రబాబు నాయుడుకి ఏమాత్రం ఎంత భయం ఉందో అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు ఒకటి చెప్తున్నాం, పోలీసు కాకీలని ఒక కిలోమ చేసుకొని ఆడుతున్న నాటకంలో ఎవరు బలిపశులు గారు. ప్రత్యేక హోదా ఉద్యమం కోసం మేము అందరం పోరాడుతున్నాం. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, యువత కానీ, అన్ని పక్షాలు, అన్ని కార్మిక సంఘాలు అందరూ కూడా మద్దతు పలుకుతున్నారు. మీ పోలీస్ కాకీలతో బెదరగొట్టాలనో లేక అదరగొట్టాలనో చూస్తే కన్నా వచ్చే కాలంలో గతంలో కాంగ్రెస్ పార్టీకి ఏ విధమైన భవిష్యత్తు లేకుండా ఆంధ్రప్రదేశ్లో పోయిందో అదే మళ్ళీ రిపీట్ అవుతుంది 2019లో. గుర్తుపెట్టుకో.